హిందీలో కూడా అంటాడు చాలా బాగా, పెళ్ళైనా ఏ రిలేషన్ అయినా మొగుడిని మార్చి 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 ఒక 4-5 సంవత్సరాల తర్వాత మీరు ముందులా లేరండి అంటారు. మా ఫ్రెండ్స్తో పాటు ఇప్పుడు ముందుకు వెళ్ళి నేను అట్లా ఓ పని చేద్దాం రా. ఎక్కడికి వెళ్ళారు? ఫ్రెండ్స్తో పాటు బాగా చెప్తారులేండి. ఫ్రెండ్స్తో పాటు నిజంగా అమ్మతో చెప్తున్నా ఏడికి పోలేదు ఫాల్తు మగాళ్ళు. ఎవరినైనా మనసు గుండె మీద మామూలుగానే చెప్తారు, గుండె మీద చెయ్యలు కట్టలు ఏమంటే పాలకూర పకోడీ ఏం లేదు అక్కడ. ఏం చేస్తారు వీళ్ళు? నేను చెప్తాను చెప్పండి. బార్కి వెళ్ళి సింగల్ ఆడకుండదు ఆ బార్లో. ఎందుకు? వీడు పబ్బుకి పోలేడు, పబ్బుకి పోతే పేలిపోద్ది వాడికి. ఒక జనతా బార్కి పోలేడు, ఎందుకంటే వాడికి ఒక ప్రెస్టీజ్ ఉంటుంది కాబట్టి మధ్య రేంజ్లో మధుశాల లాంటి బార్కి వెళ్తాడు. ఆ ఫుడ్ రీజనబుల్ చీపు, మందు రీజనబుల్ చీపు. క్రికెట్ మ్యాచ్ ఫస్ట్ పెగ్ తాగేటప్పుడు మా బాస్ గారు చెత్త నా కొడుకు, లేకపోతే మా డైరెక్టర్ ఇవన్నీ అయితే మా సెకండ్ పెగ్ చంద్రబాబు నాయుడు జగన్ యాక్చువల్లీ మీ పార్టీస్ తీసాడు నీకు తెలియదు అంటాడు. మూడోది ఇమ్మీడియట్లీ పాయింట్కి వచ్చేస్తాడు, సచిన్ గ్రేట్ మాడు, విరాట్ కోహ్లీ ఏం తక్కువ 57.21 యావరేజ్ అని ఇద్దరు కొట్టుకుంటారు. మూడో డిప్రెషన్లో ఉంటాడు. మూడో డిప్రెషన్ ఏమైంది? అరే ఏమైంది పని ఏమైనా పిల్లం తిట్టిందా అంటే ఏం చేసినా తిడుతుంది రా అంటాడు. టంగ్ ఫోన్ వస్తే హలో ఫస్ట్ పెగ్ తాగుతున్నా అంటే ఫస్ట్ పెగ్ మాటలు అయిపోతుందా? అబద్ధాలు చెప్పాడు. అంటే ప్రతి మగాడు మంచోడని అనట్లా. ప్రతి బార్లో కూర్చున్నాడు ఎవడు ఇక్కడ ఏ ఆడదాని కమ్మేద్దాం అంత లేదు వీడికి. ఆడు పొద్దున్న లేచాడు, అమ్మ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత డిప్రెషన్ పెరిగింది సార్. వెళ్ళాను వదిలేసి వెళ్దాం, అది ఆయన ఊరికి పోతే ఈడు పోలేడు. అప్పుడు మేము రూల్ పెట్టాం ఏమని, అందరం కలిసి నేను మ్యారీడ్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తే వీడియో కాల్ చేయి. ఏమి అభిప్రాయం టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు మా అభిప్రాయంలో ఏంటి, నా కోసం టాప్ హీరోయిన్ వచ్చి సుశీలాకి జవాని నిజంగా నా కోసం డాన్స్ చేస్తారు. వాళ్ళందరూ ఆడ బార్లో మగముండ ఒక్కడు బెదురు ఉండడు. ఇది ఇంకోటి మా ఫ్రెండ్స్ లాస్ట్ టైం నేను రాయిపించిన ఈసారి అని డిప్రెషన్ ఫ్రస్ట్రేషను కంప్రెషను అన్ని షన్లే. దాని నేను వీడియో కాల్ చేయగానే ఫస్ట్ చూడు ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు చూడు, ఎప్పుడు వస్తారండి ఇంటికి వస్తే ఏముండదు, ఎప్పుడు వస్తారని అడగకూడదు కదా మగాళ్ళని. ఒక్క నిమిషం అమ్మా, ఏం చేసుకుంటాడు వీడు? 5 పెగ్గు తాగిన తర్వాత మోస్ట్లీ మగాళ్ళు అవుట్ సైడ్ ద ఆఫ్టం దీనికి పనికి రాకుండా ఉంటాడు. అంటే అన్ని విధాలుగా దీనికి పనికిరాడు. ఆడు తెచ్చి యశస్మిని ఎత్తుక్కోవడం, మహా అయితే మేలుకొని ఉండొచ్చి పిల్లం వచ్చేసి సిగ్గుందంట సారీ ఏమి పెరుగానం పచ్చడి పాడుకుంటా నేను అంటాడు. పొద్దున్న లేవగానే తిడుతుందిరా నిన్ను అని ఇట్లా ఆ ఫేస్ పచ్చడి జిమ్మడం తిడతాడు. సో నేనేమన్నా వీడియో కాల్ చేయాలి, వీడియో కాల్ చేయగానే అయిపోయింది. అదొక రూల్. రెండో రూల్ ఏం పెట్టినా, ఎవరి పిల్లం ఫస్ట్ ఫోన్ చేసిందో ఆడే బిల్లు కట్టాలి. ఇప్పుడైతే మీరు బిల్లు కట్టాల్సిన పని లేదైతే. మామూలుగా నీ కారు మొక్కుతాను ఫోన్ చేయ కారు మామూలుగా తాగలేవాళ్ళ అంటారు. నేను బాగా ఈ కాలు మొక్కుతాను ఫోన్ చేయకండి. అంటే ఏంటి, అందరు మగాళ్ళు గొప్పోళ్ళు మంచోళ్ళు ఇలాగే ఉంటానంటే అందరు మగాళ్ళ గురించి నాకు తెలియదు. నేను చూసి ఈ బార్లో కూర్చున్న ఫ్రస్ట్రేటెడ్ బ్యాచ్కి అంత బొమ్మ లేదు. వీడు ఇంటికి పోయి బెల్ట్ ఇచ్చి వెళ్ళాలని నేను చంపుతా అంత లేదు ఆడికి. పెళ్ళామంటే అక్కడ గట కాలిపోద్దాడు. ఊరుకోండి, టూ మచ్ అసలు నిజంగా. యూనో సంథింగ్, మీ ఆఫీస్లో ఉన్న ఇప్పుడు కెమెరా హ్యాండిల్ చేసే బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగితే నేను పలికే నిజాలు ఎంతో గొప్పవో వాళ్ళకి తెలుసు. వాళ్ళు తాగినా పిలవండి, వాళ్ళు తాగినా తాగకున్నా వాళ్ళ బ్యాచ్ పిలవండి. మణిగారు ఇప్పుడు చెప్పండి, మీరు ఇప్పుడు పార్టీకి వెళ్తే మీ మిస్సెస్ మీకు వీడియో కాల్ చేస్తుందా చేయదా చెప్పండి. వీడియో కాల్ స్టార్ట్ చేయలేదు. ఎందుకు స్టార్ట్? మీకు ఏం చేయాలి చూడాలి, వీడియో కాల్ చేయి అనాలి.
అరే మొగుడు బాగున్నా లేదని రోజంతా ఉండదు. 7 దోస్తులతో పోతే మాత్రం అక్కడ మొత్తం వస్తారు హీరోయిన్లు అందరూ కాదు, హీరోయిన్లు అందరూ మన కోసం వచ్చేస్తారు. నేను సింపుల్ చెప్తాను, నిజంగా మా సరే, అందులో ప్రేమ చెప్పనా? మా ఆయన ప్రేమ అంతా నాకే సొంతం, మా ఆయన ఎవరితో తిరగకూడదు అనుకోవడం తప్పే ఉంది. దాని ప్రేమ అంటారా? ప్రేమ స్పెల్లింగ్ తెలుసమ్మా మా లాంగ్వేజ్లో? టార్చర్, TORTURE, తొర్తురే అన్నట్టు. ఏం మాట్లాడుతున్నావు? ఆడు ఎప్పుడో ఫ్రస్ట్రేట్ అయ్యి ఫ్రైడే నైట్ సాటర్డే నైట్ బార్కి వెళ్ళినప్పుడు ప్రేమ. అంటే రోజు ఉండదంటారా? మీరు రోజు వెళ్ళండి, రోజు వెళ్ళండి ప్రేమ. ఒక మనిషి పోయి సంపాదించుకొని ఆడు పిల్లని చూసుకొని రోజు తీర్థం తాగితే ఏమవుతాడు ఆడు? అవును. నెక్స్ట్ వాడు 4-wheelerలో పోతా ఉంటాడు బాబు అని గుడి దగ్గర. అయ్యో నారాయణ. అవునా? అవును. ఆడు ఎప్పుడో ఒక్కసారి దొంగసాటుగా కింద సెల్లెల్లో పోయి నేను తాగలే అని చెప్పుకున్నాడు. పిసుకుడే ఆయన అంటారు కదా, ఎంటోడు కసమంటే యాక్టర్ లేడు. ఆయన ఏం చేస్తే ఫాల్తుగా భీముని వేషం కట్టిన గద బిసుకుతాడని అంటారు కదా, వీళ్ళందరూ గద బిసుకుడు వేచి. నేను కూడా వాళ్ళ ఆవిడ అనుమానించట్లేదంట ఆయన్ని యాక్చువల్లీ. ఏమండి మణి గారు? ఏమండి, ప్రపంచంలో ప్రతి ఆడది చెప్తుంది నాకు నిజమే కావాలని. ప్రతి మగాడు ఈ జీవితంలో ఆడే అబద్ధాలు నేను చెప్తామా? చెప్పండి. ఏ మగాడైనా ఆడే అబద్ధాలు చెప్పండి. ఆ ట్యూస్డేవో మండేవో సాటర్డే నాన్ వెజ్ తిన్నడా లేదా? ఏ నేను తినలే అంటాడు. ఈ అబద్ధం అది. నేను చెప్పండి అమ్మాయి ఎన్ని పెగ్గులు తాగిండు అబద్ధం, ఎన్ని సిగరెట్లు తాగిండు అబద్ధం. ఆడి ఫ్రెండ్కి వీడి డబ్బులు 5,000 ఇచ్చిందా? నేను తీస్తా గలీజాడు ఇలే అంటాడు. లేదు అమ్మాయిలు అఫేర్లు ఏమీ లేదు. ఒక్కసారి మా ఇద్దరం చూసి అంత బొమ్మ ఉందా మాకు? అయ్యో, మీరు అనుకుంటే సరిపోదమ్మా. ఎవరికి తగ్గవాళ్ళు వాళ్ళకే దొరుకుతారు కదా. దొరకరా? పెళ్ళైనోడికి ఓ మెచ్యూరిటీ ఉన్నోడికి అసలు ట్రై చేయడమా కదా. ఎందుకంటే जब एक टॉर्चर कंटिन्यूस है और एक टॉर्चर को इनविटेशन नहीं देते हैं. एक गांव में एक इंसान रघुता था. ये माట్లాడతారు మీరు కర్మ.